పరిశుద్ధ గ్రంథం చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 36:8. ఎహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలు పర్వతములారా ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తల ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగరుడా, సర్వలోకానికి అధిపతి అయిన ప్రియ పరలోకపు తండ్రి, చదవబడి లేఖన భాగాలన్నీ కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. మీ ఆత్మచేతను నింపండి. నాలో నుండి వచ్చిన ప్రతి ఒక్కరితో నాలో ఉండి మీరు మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడి లేఖన భాగాలు మనం గమనించినట్లయితే ఎహెజ్కేలుతో మళ్ళీ దేవాదేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే మనం చదువుకున్న మాట, ఇశ్రాయేలు పర్వతములారా ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలించుదురు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలించుదురు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కిందటి వారం మనం చెప్పుకున్నాం ఎవరి గురించి? సేయీరు పర్వతం గురించి. ఎవరి గురించి చెప్పుకున్నాం అండి? గుర్తులేదేంటి ఎవరికి? ఏం చెప్తున్నాడు సేయీరు పర్వతం? చెప్పండి దేవుడు. ఒక మాట గుర్తు చేయండి. చెప్పాలి. సేయీరు పర్వతం దేవుడు ఏం చెప్పాడు? ఒక మాట. ఇంకొకరు ఎవరైనా ఇంకో మాట. ఇంకొకరు ఎవరైనా ఇంకో మాట. ఆదివారం ఏముండారండి? కింద ఆదివారం ఒక్కరికి కూడా గుర్తు లేకపోతే అలాగే. సేయీరు పర్వతమా, నేను నీకు విరోధిని, నేను నీకు విరోధిని. ఈరోజు చెప్తాడు, ఇశ్రాయేలు పర్వతమా ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు వస్తారు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలు పర్వతంలో చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొద్దిసేపు కిరణం ఫోను నువ్వు ఆపేయాలి. నీ వైపు చూస్తున్నారు ముగ్గురు కూడా. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియులారా, దేవాదేవుడు ఈ ప్రపంచంలో చాలా పర్వతములు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏ పర్వతాలండి? మన ఎదురు ఒక పర్వతం ఉంది. అలాగే మన భారతదేశంలో హిమాలయ పర్వతాలని, కాశ్మీర్ పర్వతాలని, అలాగే పక్కనున్న సైన్య దేశంలో సైనా పర్వతాలని, అలాగే బైబిల్లో కూడా చూసుకుంటే చాలా పర్వతాలు ఉన్నాయి. ఎరుమోను పర్వతాలని, సేయీరు పర్వతాన్ని కిందటి వారం చెప్పుకున్నాం. తర్వాత సోయీరు పర్వతం అని, మొరియా పర్వతం అని, తర్వాత బాసాను పర్వతని, ఓరేబు పర్వతం అని, సినాయ పర్వతం అని, అలాగే శిలా పర్వతం అని, గిల్బోవా పర్వతం అని, ఇలాగ బైబిల్లో చెప్పుకుంటే అనేకమైన పర్వతాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటి కాదు, రెండు కాదు. కర్మేలు పర్వతం అని, ఇలా చెప్పుకుంటే చాలా పర్వతాలు ఉన్నాయి. కానీ దేవాదేవుడు ఆ పర్వతాల గురించి, దేవుని గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఏ పర్వతం గురించి చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు పర్వతమా మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాండి? ఇశ్రాయేలు పర్వతమా మీరు చిగురు పెట్టి మీ ఫలములు ఫలించుదురు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా బైబిల్ యోధా పర్వతాలు ఉన్నాయి, ఎఫ్రాయిం పర్వతాలు ఉన్నాయి. కానీ వారి కోసం చెప్పట్లేదు, ఒక ఇశ్రాయేలు పర్వతం కోసం చెప్తున్నాడు. ఎవరి కోసం అండి? ఇశ్రాయేలు పర్వతం. అంటే ఈ రోజు కూడా మనం అందరం ఏమై ఉన్నాము? ఇశ్రాయేలు పర్వతముగా ఉన్నాం. కాబట్టి మీరేం చేయాలి? చిగురు పెట్టి మీ ఫలములు ఫలించుదురుగాక, మీ కుటుంబాలు ఫలించుదురుగాక. చిగురు పెట్టాలంటే ఇంకా చిగురు పెట్టుదురుగాక. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, మీరు చిగురు పెట్టి వారి కోసం మీ ఫలములు ఫలించండి. ఈ పర్వతాల్లో మనం చూసుకుంటే ప్రియులారా, దేవుడు ఏ పర్వతం చెప్తున్నాడు మనం చూస్తున్నాం అంటే, ఇశ్రాయేలు పర్వతం అంతా చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇశ్రాయేలు పర్వతం చెప్తున్నాడు? ఇశ్రాయేలు పర్వతం చిగురు లేనిదా?
ఏమి సిగురు లేకుండా ఏమైనా మోడు పారిపోయినదా, కొమ్మలు లేనిదా, అసలు ఇత్తనమే లేనిదా అని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు పర్వతం సమృద్ధి గల పర్వతం. ఇశ్రాయేలు పర్వతం కొండలు సముద్రాలతో దగ్గర కూడా అలుముకుంటూ వెళ్ళిపోయిన పర్వతం. అలాంటి పర్వతాన్ని దేవుడు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, మీరు సిగురు పెట్టి మీ ఫలములు ఫలించుదురు. హల్లెలూయా. అంటే ఒకప్పుడు చూసి ఇశ్రాయేలు పర్వతము పాలు తేనెల ప్రదేశము, ఆ పర్వతము విస్తారమైన పంటలు గల ప్రదేశం, విస్తారమైన సిగురు గల ప్రదేశము, అది ఫలాలతో ఫలించమైన పర్వతం. అంత ప్రదేశాన్ని ప్రియులారా ఒక దినాన ఏమైందంటే, వారు ఫలిస్తూ ఉంటే కొంతకాలానికి ప్రియులారా ఏదోమీయులకి వారి మీద తెగబడి ఏదోమీయులు ఆ పర్వతం మీద సంచరించబడి వారిని పడగొట్టి కాల్చబడి విరగొట్టి కొట్టబడి వారిని ఏం చేశారంటే మోడు బారిపోయినట్టుగా నిర్జీవమైన ప్రదేశాలుగా వారు చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు విరగొట్టబడ్డాయి, ఎందుకు కాల్చబడ్డాయి, ఎందుకు పడగొట్టబడ్డాయి అంటే ప్రియులారా ఇశ్రాయేలు పర్వతం వారు దేవుడికి విరోధమైన కార్యాలు చేసి ఉన్నారు. దేవుడి ఆజ్ఞను అతిక్రమించున్నారు. దేవుడి మాట తిరస్కరించున్నారు. దేవుడిని సస్యశ్యామలంగాను పచ్చగాను అభివృద్ధి పరిచి దీవించి ఆస్వాదిస్తే రాను 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 వారు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. హల్లెలూయా. దూరస్తులైనప్పటికీ ప్రియులారా ఆ పర్వతాన్ని ఏదోమో వారు ఆక్రమించుకొని దాన్ని ఏం చేశారంటే చెట్టుకు ఆకులు లేకుండా కొమ్మలు లేకుండా దాన్ని అంతా కూడా తొలిచి వేసి ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, మన ఇళ్ళ చుట్టూ చెట్లు ఉంటాయి. మేకలు కాసేవాడు కానీ గొర్రెలు కాపరికి వచ్చాడు అనుకోండి, పచ్చుకుని కొమ్మ ఉంచుతూ ఉంటాడా? మేకలు ఉంచవు, ఆయన కూడా ఉంచడు. ఏం చేస్తూ ఉంటాడు? మొత్తం తొలిచేసి కొమ్మలన్నీ విరగొట్టేసి అవన్నీ కూడా ఆహారంగా తీసుకుని పోతూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రియులారా పచ్చగా ఉండేవారిని ఏదేమో దేశము దోచుకుంది. ఆ అధ్యాయంలో 36 అధ్యాయంలో ఉంటాయి. తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయితే దావీదు అంటా ఉంటున్నాడు, మళ్ళీ వాడు ఏం చెప్తుంటాడంటే, ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఏం చెప్తుండే, ఇశ్రాయేలు పర్వతం యొక్క కొంతకాలం వరకు ఇశ్రాయేలు నాశనం వస్తారు కాబట్టి మీరు చిగురు పెట్టి వారి వరకు ఫలములు ఫలించుదురు అని చెప్తున్నాడు. అందుకే దావీదు భక్తుడైన కీర్తనకారుడు 148వ కీర్తన 9వ వచనంలో ఏమైనా అంటాడంటే, చదువుతాం ఒకసారి. 148వ కీర్తన 9వ వచనం. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను పాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దావీదు మళ్ళీ చెప్తున్నాడు? దావీదు మళ్ళీ ఎందుకు పర్వతములారా, లోయలారా, గుట్టలారా, మెట్టలారా, అధిపతులారా అని ఎందుకు చెప్తున్నాడంటే, మళ్ళీ దావీదు రాజు అయినప్పుడు పిల్లరా ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మళ్ళీ ఆశీర్వదించబడ్డారు. మళ్ళీ శిగురు మొలిసి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మళ్ళీ దావీదు రాజు ఏమిటంటే, అప్పుడు దాన్ని నశించిపోతున్నారు, ఎండిపోయి ఉన్నారు, వాడిపోయి ఉన్నారు, ఎక్కడ నరకబడి ఉన్నారు. అయితే దావీదు రాజు అయిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐక్యపరచబడ్డారు, సమాధానపరచబడ్డారు. వాళ్ళు ఫలభరితంగా సిగిరి పెట్టి వారి ఫలాలు ఫలిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అటు గొప్ప కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు అటు విధమైన కృప మీ కుటుంబాల్లో కలగజేయును గాక. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ శ్రేయ విలాసులు కూడా మీరు ప్రకటించుదురు గాక. హల్లెలూయా. ఏమని ప్రకటిస్తూ ఉంటారు? ఏమని ప్రకటిస్తారు? దావీదు ప్రకటించినట్టుగా, అయ్యో నా కొరకు ఒక దినాన్ని ఇదిగో నేను నాలో ఫలం లేదని, నాలో ఆశ లేదని, నాలో మేలు లేదని నన్ను తృణీకరించారే. నా బంధువులారా, నా స్నేహితులారా, నా శ్రేయభిలాసులారా, నా అన్నదమ్ములారా, నా అక్క చెల్లెలారా, నా కుటుంబ సభ్యులారా, ఇదిగో నా దేవుడు నన్ను ఆస్వాదించబోతున్నాడు, సిగురు పెట్టి నా ఫలము ఫలించబోతుంది, నా దేవుడు స్తుతించండి అని చెప్పి మీ బంధువులతో చెబుదురు గాక, మీ కుటుంబ సభ్యులు చెబుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే బాకానాలు మోది ఇశ్రాయేలు అందరితో కూడా దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, నశించిపోతున్నాను, ఎండిపోతున్నా, మనల్ని ఓడి బారిపోతున్నాయి, నిర్జీవనం అయిపోతున్న మనల్ని దేవుడు మళ్ళీ సిగురు పెట్టి ఫలాలు ఫలించినట్టుగా చేస్తున్నాడు. అట్టి విధమైన కృప మీకు అందరూ కలుగును గాక. ఎవరితో చెప్పాలి ఇప్పుడు మనం? ఎంతవరకు సిగురు పెట్టకుండా, ఎంతవరకు అయ్యో నేను చేసిన కార్యము, నేను చేయబోతున్న కార్యము, అయ్యా నేను పూనుకున్న పని అది కార్యరూపం దాల్చలేదే, అది మట్టిలోనే పెట్టబడి అలా ఉండిపోయిందంటే నా దేవుడు ఈ రోజు దాన్ని ఏం చేస్తాడంటే సిగురింపు చేస్తా ఉంటాడు. రాజులిద్దాం, దాన్ని సిగురింపు చేస్తూ ఉంటాడు. మీరు ఫలిస్తా ఉంటారు, ఫలాలు పొందుకొని ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటి విధమైన మాట ప్రియులారా యేసుకేలుతో చెప్తున్నాడు. అందుకే ఇశ్రాయేలు పర్వతమా మీరు సిగురు పెట్టి ఫలాలు ఫలించుదురు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు మళ్ళీ ఇశ్రాయేలు పర్వతము సిగురు పెట్టి మీరు ఫలిస్తారని చెప్పి బల్ల బుద్ధి చెప్తా ఉంటున్నాడంటే ప్రియులారా, దేవాది ఇశ్రాయేలు ఎందుకు వారికి సిగురు లేదంటే వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అని మనం గమనించినట్లయితే, మరి ఏ స్థితిలో ఉన్నారని ప్రభు చెప్తున్నాడంటే, మనం చదువుకుని లేఖన బాగా ఎందుకు వచ్చినా ఒక చక్కటి మాట ఉంటుంది, చదవండి. 8వ వచనమా 36:8. ఇశ్రాయేలు పర్వతములారా ఇంకా కొంతకాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు, ఇది నా మాట ఇక్కడ చూడాలండి, నా వైపు చూడాలి. ఏం చెప్తాండి? ఇశ్రాయేలుకు నా జనులు వచ్చేద్దరు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు వస్తారంటే ఇంకా కొంతకాలం ఇశ్రాయేలు నా జనులు వస్తూ ఉంటారు. కాబట్టి మీరేం చేయాలంటే సిగురు పెట్టి వారి కొరకు ఫలములు ఫలించుదురు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో, ఏదైతే పని చేయాలనుకుంటారో దాని కొరకు ఏం చేస్తారంటే అధికారులు దాన్ని కదిలించి మీరు ఫలాలు పొందుకున్నట్టుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఏంటి ఇక్కడ అర్థం? మీకు సింపుల్ గా అర్థం కావాలంటే, దూరం నుండి ఫోన్ వచ్చింది. ఏమొచ్చిందండి? దూరం నుండి అన్నయ్య ఫోన్ చేశాడు, లేదా తమ్ముడికి ఫోన్ చేశాడు, లేదా అక్కయ్య ఫోన్ చేసింది, అక్క నేను ఒక వారం రోజుల్లో మీ ఇంటికి వస్తున్నాను అంటే ఏం చేస్తామని వారం రోజులు చెప్పాలి అందరూ. చెప్పండి, వారం రోజులు ఇంటికి వస్తానంటే రాక అక్క మళ్ళీ మన ఇంటికి వస్తూ ఉంటారు, సంవత్సరం అయిపోయింది అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు, లేదా అన్నయ్య మన ఇంటికి వస్తున్నాం, మన కుటుంబ సభ్యులు ఇంటికి వస్తున్నాం అని చెప్పేసి ముందు ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తూ ఉంటాం. తర్వాత అక్క వస్తే ఏం చేయాలి, ఏం వండాలి, లేదా అన్నయ్య వస్తే ఏం చేయాలి, లేదా బంధువులు వస్తే ఏం చేయాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ముందు ఏం చేస్తామండి వారికి ప్లాన్ చేస్తాం. అవునంటారు కదా? ఏ కొదువు లేకంట, అవునంటారు కాదంటారండి, ఏ కొదువు లేకంట వారికి ప్రతిదీ కూడా సమృద్ధితో నింపుతా ఉంటాం. అవునంటారు కాదంటారా? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఇదిగో నా ప్రజలు కొంతకాలానికి ఇదిగో ఈ సంధికి వస్తూ ఉంటారు, నువ్వేం చేయాలి సతీష్ గారు అని అంటే, వారి కొరకు నువ్వు శ్రేష్టమైన జీవం గల పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన దాంట్లో శ్రేష్టమైన ఆశీర్వాదాలతో వారిని ఏం చేయాలి, తృప్తిపరచాలి. వారు ఎక్కడ నిరాశ పొందుతారు, వచ్చి నువ్వు ప్రతి ఒక్కరు మేలు పొందుకున్నట్టుగా వారి కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసి వాక్యాన్ని నువ్వేం చేయాలంటే ఏం చేయాలి, వారికి కావలసిన వర్తమానం అందించాలని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఇది నా కల్పన. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ ప్రజలు వస్తున్నారు కాబట్టి వారు ఏదైతే ఇదిగో అవమానపరచబడ్డారు, వేదన పరచబడ్డారు, ధృవీకరించబడ్డారు, వారి అప్లికేషన్ చాలాసార్లు పెట్టుకున్నారు, లేదు ఉదయం ఉండిపోయి వాళ్ళ సమస్యలు, వాళ్ళ కుటుంబాలు ఉండిపోయి, అవి తీరని సమస్యలు ఉండిపోయి, తీరని ఆశలు, తీరని కోరికలు ఉండిపోయినాయి. కానీ నా ప్రజలు రాబోతున్నారు కాబట్టి వారి కొరకు మీరు ఏం చేస్తున్నారంటే మీరు సిగ్గురెట్టండి. ఎవరు చెప్తున్నాడు? పర్వతం అంటే కొండ, కొన్ని హృదయాల కథలు, బండ లాంటి కొన్ని హృదయాలు ఉండిపోతాయి. ఎంత చెప్పినా మనుషులు చెప్పిన కథలు, కానీ ఎవరు చెప్తే కదులుతాయంటే దేవాది దేవుడు చెప్తే కదులుతూ ఉంటాయి. కొండకి చలనం ఉంటుంది అంటారా? అది ఎంత కదులుతుంది మనకి ఎంత చెప్పినా. కానీ దేవుడికి చెప్తే ఏం చెప్తూ ఉంటాడు, నీకు ఆవుగంజంత విశ్వాసం కలిగి ఉంటే ఆ కొండను తీసుకొని సముద్రంలో పడిందంటే మేలు పడుతూ ఉంటారు. చలనం కలిగించే దేవుడు ఆజ్ఞిస్తున్నాడు వాటికి. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మీరు సిగ్గు పెట్టండి, వారి కోసం మీరు ఫలాలు ఫలించండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు నా జనులు వస్తారు.
అయితే వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎందుకు దేవుడు మళ్ళీ వాగ్దానం ఇస్తున్నాడు అని చెప్తే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనం గమనించినట్లయితే అది హెజ్కేలు గ్రంథం 36:6 వచనం చదువుదాం. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనం చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గురించి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు అన్యజనుల వలన ఏం చేశారంటే వీళ్ళు అన్యజనుల వలన అవమానం పొందుతున్నారంట. ఎక్కడున్నారు ఇప్పుడు ప్రజెంట్? ప్రభుత్వం వస్తాను అన్నాడు కానీ మరి ఎక్కడున్నారంటే అన్యజనుల మధ్య అవమానం పొంది ఉన్నారు. అవమానం పొందుతున్న అంటే అది పూర్తికాలం అవమానం కాదు. వారు దేవుడి దగ్గరికి వచ్చినట్టు వారు ఒకప్పుడు శ్రేష్టమైన ఫలాలు పొందుకున్నట్టు వారు, సిగురు పెట్టినట్టు వారే, కృప పొందిన ఆశీర్వాదం పొందుకున్నట్టు వారే. కానీ ప్రియులారా, వారు దేవుడు అంటే దేవుడితో ఆరాధించినట్టు వారే వాళ్ళు. దేవుడు విశ్రాంతి దినాన్ని పాటించినట్టు వారు వాళ్ళు. దేవుడు స్తుతించినట్టు వారు, దేవుడు కనపరిచినట్టు వారు, దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పినట్టు వారే. దేవుడు వాళ్ళ స్థితి మార్చాడు, వాళ్ళ ప్రవర్తన మార్చాడు, వాళ్ళ వస్త్రాన్ని మార్చాడు, వాళ్ళ సౌందర్యమైన శ్రేష్టమైన దీవులు ఆశీర్వాదం నింపాడు. వాళ్ళ సంపన్న కుటుంబాలకు ఎదిగాయి, వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే ప్రియులారా, వారు ఆశీర్వదించబడినప్పటికీ లోక స్నేహంతో వారి స్నేహం కుదిరింది, బంధువులతో స్నేహం కుదిరింది, స్నేహితులతో స్నేహం కుదిరింది. ఇప్పుడు వారు ఎక్కడికి దూరం అయిపోతున్నారంటే విశ్రాంతి దినానికి దూరం అయిపోతున్నారు, దేవుని ఆరాధించడానికి దూరం అయిపోతున్నాడు, దేవుని స్తుతించడానికి దూరం అయిపోతున్నారు, సంఘ సభ్యులకు దూరం అయిపోతున్నారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. వాళ్ళ సంపన్న స్థితి ఏమైపోతుందంటే రాను 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 తరిగిపోతూ ఉంది. మంచి శ్రేష్టమైన ఆరోగ్యము, దీవెన, కృప అంత ఇస్తే వారి లోకంలో లోకాశలు ఉన్నప్పటికీ ఆ లోకం ఏం చేస్తుందంటే శ్రేష్టమైన ఉన్నారు, దీవించబడినారు, ఆశ్రయించబడ్డారు అని చెప్పి లోకస్తులు అందరూ కూడా వారిని ఎలా చెప్తుంటారంటే అబ్బా మీ అంత కృప పొందినట్టు వారు ఎవరు లేరమ్మా, మీ మాట మాకు చెప్తే మాకు ధన్యతామని చెప్పి వాళ్ళు ఎక్కడ కూర్చొని పెట్టేస్తున్నారంటే పిల్లల ఇల్లు కలగంట, గడప కలగంట, అరుగు మీద ఆ ఇంట్లోనే కూర్చొని పెట్టి మాటలతో మభ్య పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి దూరపరుస్తూ ఉన్నారు. వారు కూడా ఏం చేస్తున్నారంటే పొగలతో మునిగిపోతున్నారు, పొగలతో వాళ్ళు ఏం చేసి హెచ్చించుకుంటూ ఉన్నారు. అయితే అవి ఎలాంటి పొగడతలు అంటే సౌందర్యం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, ఆశ ఉన్నప్పుడే పొగలతో నింపుకొడుతూ ఉంటారు. ఆ పొగలతో పొడిగి 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 వారి దగ్గర ఉన్న సౌందర్యాన్ని దోచుకున్నారు, వారి దగ్గర ఉన్న